అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. యెషయా గ్రంథము 41 అధ్యాయము 8 నుండి 20 మట్టుకు చదువుకుందాము. యెషయా గ్రంథము 41 అధ్యాయము 8 నుండి 20 మట్టుకు చదువుకుందాము. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని ఉన్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకుని నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహసించు వారిని నీవు వెదుకుదువు, కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు, అబావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టుబడి పదునుగల క్రొత్తదైన నురిపడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతమును మార్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వారిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదురు. దీనదరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు, చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబకచేసెదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంచి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. అధ్యాయము చదువుకుందాము. యోహాను సువార్త 1 అధ్యాయము 35 నుండి 42 వరకు చదువుకుందాము. యోహాను సువార్త 1 అధ్యాయము 35 నుండి 42 మట్టుకు చదువుకుందాము. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలు వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహానును కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.